కరోనా లాక్డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ పంచుకున్న పూరి మ్యూజిక్స్ ఆడియోలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కానీ తాజాగా పర్ఫెక్ట్ హస్బెండ్ టాపిక్ లో ఆయన దేవుళ్లను సీతారాముల ప్రస్తావనను తీసుకురావడంతో హిందూ సంఘాలతో పాటు సామాన్య నెటిజన్లు కూడా ఆయన వ్యక్తిత్వ జీవితాన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతుండటంతో పూరి జగన్నాథ్ దీనిపై ఓపెన్ గా స్పందించక తప్పలేదు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై పూరి జగన్నాథ్ సామాజిక మాధ్యమాల వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఆడియో ఇప్పటిది కాదు, దాదాపు 5 ఏళ్ల క్రితం లాక్డౌన్ సమయంలో కేవలం ప్రాక్టికల్ లైఫ్ ను, సమాజంలో భార్యాభర్తల మధ్య ఉండే అడ్జస్ట్మెంట్లను వివరించడానికి సరదాగా చేసిన పాడ్కాస్ట్ అది. దాన్ని ఇప్పుడు కావాలని కొందరు స్క్రీన్ షాట్లు, క్లిప్పులు తీసి వివాదంగా మారుస్తున్నారు అని పూరి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, పురాణాలను లేదా దేవుళ్లను అవమానించాలనే ఉద్దేశం తనకు అస్సలు లేదని, కేవలం గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా భార్యలకు కష్టాలు తప్పలేదని లాజిక్ని చెప్పడానికి ఆ ఉదాహరణలు వాడానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. పూరి జగన్నాథ్ తన ఆడియోలో చెప్పిన ముఖ్య సారాంశం ప్రకారం ఈ ప్రపంచంలో ఏ భార్యాభర్తలు పర్ఫెక్ట్ కాదు. పెళ్లి అనేది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగించే ప్రయాణం. బయట వ్యక్తుల మాటలు విని కాపురాలు పాడు చేసుకోవద్దనే మంచి ఉద్దేశంతోనే ఆయన ఈ విషయాలు చెప్పారు. కానీ ఆయన వాడిన కొన్ని బోల్డ్ పదాలు సెంటిమెంట్లను గాయపరచడంతో ఈ చర్చ మొదలైంది. ఏదేమైనా పూరి అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ 5 ఏళ్ల నాటి పాత విషయాలను తవ్వి తీసి ఇండస్ట్రీలో ఆయన ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తున్న ట్రోలర్స్ కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.